అందరికీ జైభీం. ఈరోజు అంబేద్కర్ గారి జయంతి. ఈరోజు అంబేద్కర్ గారి జయంతి రోజు చాలామంది ప్రజలు దండలు వేయడం, అంబేద్కర్ గారిని గుర్తు చేసుకోవడం చాలా బాగా అనిపించింది, మంచిగా అనిపించింది. కానీ ఆయన చూపించిన మార్గంలో మాత్రం ఏ ఒక్కరు కూడా నడుస్తారో అనిపించలేదు. ఎందుకనంటే ఈ రోజున ప్రతి దళితులకు అన్ని హక్కులు ఉన్నాయని అంటారు, కానీ దళితులే చనిపోతారు. దానికి కారణాలు ఏంటి అని అంటే, ఒకటి, అంబేద్కర్ గారి గురించి మనం మాట్లాడతాం, చర్చలు కూడా జరుపుకుంటాం, కానీ ఆయన చేసిన పనులు ఒక్కటి కూడా మనం చేయలేము, చేస్తలేము కూడా ఇంతవరకు. ఎందుకని అంటే ఈ రోజున ఆయన ప్రజల కోసమే పనిచేసిండు, ప్రజల కోసమే ఇన్ని మనకైతే ఏ హక్కులు కావాలో ప్రతి హక్కు మనకు సంపాదించాడు. ఆ హక్కులను ఈరోజు మనం వీటిని నిలుపుకోలేకపోతున్నాం. దాని కారణాలు ఏంటి అంటే, ఎక్కడనైనా కూడా దళితుడు ధనవంతులకు పనిచేసేందుకు పనికొస్తాండ్రు, వాళ్ళు ఏం చేయమన్నా కూడా చేస్తాండ్రు. వాళ్ళకు బానిసల కంటే ఒకప్పుడు బానిస తత్వం ఉండే, ఆ బానిస తత్వం పోవాలని అంబేద్కర్ కొట్లాడి మనకు ఇప్పుడు బానిస తత్వం లేకుండా మంచిగా బతకాలని మార్గం చూపెట్టినా కూడా మనం ఇంకా బానిస బతుకుతున్నాం. ఎవరికైనా రాజకీయ నాయకులకైనా డబ్బున్న వాళ్ళకైనా పనిచేసేది మన దళితులే. పని చేసిన తర్వాత ప్రేమించలానో లేదనంటే ఏదో ఒక రకంగా చంపేస్తారు. ఈ రోజున స్కూళ్ళు లేవు, పిల్లలకు ఎక్కడికో పోయి చదువుకోవాల్సిన పరిస్థితి. ఒకప్పుడు స్కూల్ ఎక్కడనో ఉండేది, సరే అప్పుడు లోక జ్ఞానం లేదు కనుక స్కూల్ ఎక్కడనో ఉండే, చదువుకొని కూడా ఇవ్వలేదు. కానీ ఇప్పుడు లోక జ్ఞానం ఉంది, అన్నీ ఉన్నా కూడా బళ్ళు లేవు. ఎక్కడ కానీ బళ్ళు లేకుండా పోతున్నాయి, గవర్నమెంట్ బళ్ళు లేకుండానే పోతున్నాయి. పిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే ఎక్కడికో పోవాల్సిన పరిస్థితి వస్తుంది ఈ రోజున. ఎందుకని? మన అంబేద్కర్ ఆయన ఒక్కడు కొట్లాడు రాజ్యాంగానే మనకు ఇచ్చినప్పుడు, ఈ రాజ్యాంగంలో ఇంతమంది ఉండి ఆయన ఇచ్చిన హక్కులను మనం ఇంతవరకు కాపాడుకోలేకుండా మనం ఎందుకు అది కాపాడుకోలేకపోతాను? మనకు హక్కు వచ్చినట్టే ఉంది, కానీ ఇంకా బానిసతత్వం ఏమించిపోయింది. హక్కులు ఉన్నాయని చెప్పుకుంటానే తప్ప కానీ మనకు స్కూలు లేవు, గుళ్ళలో పోతే గుళ్ళలకు రావద్దు అని, మీరు వచ్చేటందుకు అర్హత లేదని, ఏదో ఒక రకంగా ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉన్నది, ప్రజలకు నష్టాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ రోజులలో అయితే స్కూల్ లేక పిల్లలు ఈ 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు 5 సంవత్సరాల పిల్లలు ఎక్కడ చదవాలి? స్కూల్లో లేవు. స్కూల్ దాదాపుగా ఎక్కడ ఏ గ్రామాలలోనైనా కూడా కొన్ని సిటీలలో కూడా కానీ గవర్నమెంట్ స్కూల్లే లేవు. ఈ రోజున ఏమంటారు అంటే, దళితులు మరి ఇప్పుడు ఎన్ని హత్యలు జరిగినాయి. దళితులు మా అమ్మాయిని ప్రేమించిండ్రు, దళితుడు మా అమ్మాయిని చేసుకుంటాడా అని ఎంతమందిని చంపారు. అదే విధంగా రేపు స్కూల్ కూడా అన్ని వాళ్ళే ఉంటే రేపు దళితుల పిల్లలు చదవద్దంటే ఆ పిల్లలు ఎక్కడ చదువుకోవాలి? స్కూళ్ళు లేవు, గుళ్ళు లేవు, గుళ్ళలకు రానియడం లేదు. మనోళ్ళు ఏం చేస్తారు? మనోళ్ళు అస్సలు పైన ప్రజలు కానీ దళితులు ప్రజలు ఏం చేస్తారు? దళితులు అయితే మన హక్కులను మనమే తుడిచిపడేసుకుంటారు. ఎవరికో రాజకీయ నాయకుడు కానీ డబ్బున్న వ్యక్తి కాడ కానీ బానిసగా పోయి వాళ్ళ ఎంగిలి మెతుకులు తిని మన ఎవరైతే వాళ్ళ చుట్టూ ఉన్నారో వాళ్ళ నాగం చేసేది ఒక్కడే, మన దాంట్లో ఉన్న దళితుడే మన లాగం పట్టిస్తారు. ఇంకా కూడా అసలు వాళ్ళకి కొంచెం కూడా జ్ఞానం కలుగుతలేదు. మళ్ళీ వాళ్ళే దండలేస్తారు, మళ్ళీ వాళ్ళే అంబేద్కర్ అంటారు. అంబేద్కర్ అన్నప్పుడు ఇంతమంది ప్రజలు దండలేసి అంబేద్కర్ మాకు అన్ని చేసిండు అని అన్నప్పుడు మీరేం చెప్తానని ఒక్కనాడని ఆలోచించుకున్నారా? అసలు మీరేం చెప్తాను? కనీసానికి మీ పక్క పంట ఉన్న వ్యక్తినన్నా మీరు అతనికి సాయం చేస్తాను, అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ. అసలు మానవత్వంతో ఆలోచిస్తారా ఎవరన్నా? మన జీవితాలు ఎంత ఆగంలో పడతాయో తెలుస్తుందా? ఈ రోజున బతికే లేకుండా పోతుంది.
దళితులకు బతికే లేకుండా పోతుంది. అది మాత్రం ప్రజలు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. స్కూళ్ళ కోసం పోరాడాల్సిన అవసరం ఉన్నది. అప్పుడు అంబేద్కర్ మనకు సంపాదించిన హక్కులను ఇప్పుడు దుర్వినియోగం చేసుకున్నది మనమే. అట్లా కాకుండా ఇక నుండి అయినా కూడా మనకు ఎక్కడనైతే ఇల్వలు లేవో మనకు అక్కడ వాళ్ళ దగ్గర పనిచేయాల్సిన అవసరం కూడా మనకు లేదు. మనం చదువుకోవచ్చు, మనకు సొంత కాళ్ళ మీద నిలబడి మనం బతికేంత హక్కు మనకు అంబేద్కర్ ఇచ్చిండు. దాన్ని వదిలేసి ఎవడో పెట్టిన ఎంగిలి మెతులకు పోతాండ్రే. కొంచెం తన జ్ఞానం లేదు. ఈ రోజున స్టూడెంట్స్ కానీ యూత్ కానీ ఈ రోజున ఖరాబ్ అవ్వడానికి కారణాలు రాజకీయమే. వాళ్ళు వేసే ఎంగిలి మెతుకులకు ఆశపడి మొత్తం ప్రజలంతా ఆగమనం చేసేది వీళ్ళే. ఇక నుండి అయినా కూడా అంబేద్కర్ దండ వేయడం కాదు, దండ ఏ హక్కుతో వేస్తానో ఆయన చెప్పినవి కూడా అంతే హక్కుతో పాటించటం అయితేనే దండ వేయాలి. చాలా మంది ఎత్తారు, ఒక్కరు కూడా పాటించటం లేరు. అలా 100 మంది ఎత్తే 100 ఒక్క 2 3 10 మంది కూడా పాటించేంత లేనప్పుడు మీరు అనడం ఏం లాభం ఉంది? ఇక నుండి అయినా కూడా తెలుసుకోండి. ప్రజలకు చెప్పేది ఒక్కటే, అంబేద్కర్ ఒక్కడయ్యే మన రాజ్యాంగాన్ని కాపాడినాడు. ఈ రాజ్యాంగంలో ఇంతమంది ఉన్నాము. మనందరం తలుసుకుంటే ప్రభుత్వాలు చక్కగా నిలబడి ఉంటాయి, పోలీసు డిపార్ట్మెంట్ చక్కగా ఉంటుంది, ఇటువంటి హత్యలు జరిగాయి. ఎవరికి దళితులకు కానీ ఎవరికి కానీ ఎటువంటి ఆపద రాకుంటుంటుంది. ఈ రోజున వచ్చే ఆపదలు ఎటువంటివో మీకు అందరికీ తెలుసు. బలు లేకుండా పోయినాయి. దేవుని పేరుతో కూడా ఏదో చేయాలన్న దుర్బుద్ధితో కూడా చాలా ముందుకు వస్తున్నాయి. ఇవన్నీ ఆపే బాధ్యత ఎవరిది? ప్రజలదే. ప్రజలు మేల్కొని ఈ కాంచైనా కూడా మన హక్కులు ఏందో మనం కాపాడుకుంటూ మన పిల్లలకు ఆ హక్కులు చెందే విధానంగా మనం ఉండాలని మీకు అందరికీ ఈ గాంధీ జయంతి రోజు మీకు అందరికీ మనం చేసేది అదొక్కటి. దయచేసి మన హక్కులు మనం కాపాడుకుందాం, మన పిల్లలకు కూడా అదే హక్కులను ఇద్దాం. ఎవరిని పిల్లలను వీళ్ళు దళితులు, వీళ్ళు పనికిమాలిన వాళ్ళు అని మన పిల్లలకు ఆ పేరు రాకుండా మన అందరం కలిసి అందరం ఒక మాట మీద ఉండి మనలో మనం కాపాడుకుందామని మీకు అందరికీ మనవి చేస్తాను. అందరికీ జై భీమ్, జై భీమ్.